శుక్రవారం రోజు తప్పక వినవలసిన వరలక్ష్మి వ్రత కథ. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లని, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజమ్మును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెదను వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండ, పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం మొనర్చినా సకల సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖముగా నుందురో అట్టి వ్రతమును నా కానతీయవలియను అని అడుగగా, అప్పుడు పరమేశ్వరుడు ఇట్లని, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపతులు కలుగజేసడి వరలక్ష్మీ వ్రతం అను ఒక వ్రతము గలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణిమనకు ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు చేయవలియను అనిన పార్వతీదేవి ఇట్లని, ఓ పరమేశ్వర, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలయను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడెను? వీనినల్లా వివరముగా చెప్పుము అని ప్రార్థింపగా, పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతం సవిస్తరంగా చెప్పెదను వినుము. మగధ దేశంబున కుండినం అనొక పట్నం కలదు. ఆ పట్నం బంగారు ప్రాకారముల తోడను బంగారు గోడల గల ఇండ్ల తోడను కూడి ఉండెను. అట్టి పట్నమునందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతిదినం ఉదయమున మేల్కొని స్నానం చేసి పుష్పములతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆ మహాపతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు నన్ను సేవించిన నీవు కోరిన వరములు ఇచ్చెదనని వచించెను. అంతటా చారుమతీదేవి స్వప్నంలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగనేని జనులు ధన్యులుగాను విద్వంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేను నా జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషంబు వలన మీ పాద దర్శనం నాకు కలిగనని నమస్కరించెను. వరలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములనిచ్చి అంతరార్థానము నందెను. చారుమతి తక్షణంబునే నిద్ర మేల్కొని ఇంటికి 4 పక్కలా చూసి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనం కల కంటిమి అనుకొని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలైన వారితో చెప్పగా, వారు ఈ స్వప్నం మిగిలి ఉత్తమమైనదని, శ్రావణ మాసం వచ్చిన తోడని వరలక్ష్మి వ్రతం అవశ్యంగా చేయవలనని చెప్పినారు. పిమ్మట చారుమతీ దేవియును స్వప్నమును విన స్త్రీలును శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండ వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమనకు ముందుగా వచ్చేటి శుక్రవారం వచ్చెను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమునే మేల్కొని స్నానం చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయంచే నలికి మండపం ఏర్పరిచి అందుకు ఆసనం వేసి దానిపై బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పలవలను ఆ కలశమునందు ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగిలిన భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే జ్ఞాన వాహనాది షోడశోపచార పూజలం చేసి 9 సూత్రములు గల తోరణములను దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యాదులను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లకు ప్రదక్షిణ చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్లయందు గల్లు గల్లుమన ఒక శబ్దం కలిగెను. అంతా కాళ్లను చూచుకొనిన గజ్జలు మొదలగు ఆభరణాలు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, ఇది వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి కదా అని పరమానందము నొంది మరి ఒక ప్రదక్షిణం చేసిన హస్తములయందు దగదగమను మెరియుచుండ నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములు కనిరి. ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణం గావించిన తోడని ఆ స్త్రీలందరూ సర్వాభరణ భూషితులయ్యిరి. చారుమతి మొదలగు ఆ స్త్రీలందరూ సర్వభూషణ స్వర్ణమయులై రథ గజ తురంగ వాహనాల తోడ నిండి ఉండెను. అంతా నా స్త్రీలను దోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు,
బండ్లు వచ్చాను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముణ్ణి గంధ పుష్పాక్షంతలతో పూజించి 12 కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలాల నొసగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యాదులను బంధువుల తోడ ఎల్లరనూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొనియున్న గుర్రాలు, ఏనుగులు మొదలగు వాహనాలు ఎక్కి తమ తమ ఇళ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేనని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమయ్యెను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగెనని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతమును చేయిచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాల తోడను గూడుకొని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. శ్రీ వరలక్ష్మీ కథ సంపూర్ణం.